జమ్మికుంట పట్టణంలో ప్రజా సమస్యలు చెప్తే డబ్బులు ఇవ్వండి, అభివృద్ధి చేస్తామంటున్న మున్సిపల్ కమిషనర్ అనుచిత వ్యాఖ్యలు ఖండించిన బీజేపీ నాయకులు జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని వరద ముంపు ప్రాంతాల్లో చర్యలు చేపట్టాలని వివిధ రూపాల్లో నిరసనలు తెలిపి మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి నిన్న ఉదయం 2 గంటల వర్షానికి అంబేద్కర్ కాలనీ, ఎంప్లాయీస్ కాలనీలో కొన్ని ఇళ్లలోకి వరద నీరు చేరుతుంటే వరద ముంపు బాధితులు ఫోన్ చేస్తే కమిషనర్ లిఫ్ట్ చేయలేదని బీజేపీ పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు దృష్టికి బాధితులు తీసుకురాగా స్పందించి కమిషనర్ కి ఫోన్ చేస్తే స్పందించలేదని వరద ముంపు బాధితులు పెట్టిన వీడియోలు గ్రూపులో కొలకాని రాజు పోస్ట్ చేయగా ఆ వీడియో చూసిన కమిషనర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు కొలకాని రాజుకి ఫోన్ చేసి నిర్లక్ష్యంగా మాట్లాడుతూ నువ్వు డబ్బులు ఇవ్వు, అభివృద్ధి చేస్తా అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేసి ధర్నా కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కమిషనర్ బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు మాట్లాడుతూ గత సంవత్సరం ఈ సంవత్సరానికి ముందే 2 సంవత్సరాల పన్ను వసూలు చేసి రాష్ట్రంలోని పన్ను వసూలులో మొదటి స్థానంలో నిలిచిందని 3 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నా అని గొప్పలు చెప్పుకుంటున్న కమిషనర్ ఈ 3 నెలలుగా 1 రూపాయి కేటాయించి కొత్తగా కాల్వలు నిర్మించలేరా? వరద ముంపు ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం నీకు ఇష్టం లేదా, లేక కమిషన్లు ఇచ్చే పనులే చేస్తారా అని నిలదీశారు. నిన్న మీరు ఫోన్ లో డబ్బులు ఇవ్వు, పనులు చేస్తా అని అడగడం నువ్వు అధికారివా లేక రాజకీయ నాయకుడువా అని ఎద్దేవా చేశారు. నీకు అభివృద్ధి పనులు కావాలంటే ఆఫీసులో కూర్చోవడం కాదు, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని కలిసి నిధులు తెచ్చుకోవాలని సలహా ఇచ్చారు. ఇప్పటికైనా ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చేస్తే ఇంకా ప్రజలను కలుపుకొని ప్రజా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. హలో సార్, నమస్కారం సార్. నమస్తే సార్, అంబేద్కర్ కాలనీలో ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఫోన్ చేశారు సార్. చూసినా భయ్, మొత్తం పట్టించుకోలేదు. నువ్వెవరంటే నాకెందుకు చేస్తున్నావు భయ్? సార్ పట్టించుకోలేదు అంటున్నా, మేము పట్టించుకునే దాకా వచ్చిందా అంటున్నాం. అదే సార్, ఇప్పుడు మీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలని పెట్టాల్సి వచ్చింది. అరే లిఫ్ట్ చేస్తే బాత్రూమ్ లో ఉండి ఎక్కువ ఉంటాం భయ్. నువ్వు అట్లా చేస్తే అట్లా చేస్తున్నా, నాకేం ఇబ్బంది లేదు. సార్ మేము ఫీల్ ఉందో సిబ్బంది ఫీల్ కంటే ఎక్కువ మాకుంటది సార్. ఏంటి మీరు ఇవాళ పట్టించుకోండి కదా సార్, మేము చెప్పే వినండి. మేము మీరు మాకు ఆగస్టు 3 తారీఖు రోజు మేము డబ్బులు మరి చెప్పు, మీకు ఏం డబ్బులు కావాలో చెప్పండి, తెప్పిస్తాం. ఫండ్ ఏం కావాలో మీరు పంపండి. ఎస్టిమేషన్ ఇవ్వండి, చేయండి. మా వంతు సాయం మేము చేస్తాం. మాకు కేంద్ర మంత్రి గారితో ఇవ్వండి సార్. మీరు ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మీరు ఇవ్వండి. మా వంతు ప్రయత్నం మేము కూడా చేస్తాం కదా. తీసుకురా. ఓకే ప్రాబ్లం. ఓకే 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 సార్. వరద ముంపు ప్రాంతాలను వెంటనే వరద ముంపు ప్రాంతాలను బీజేపీ నాయకుల పట్ల అనుచిత ప్రవర్తన చేసిన కమిషనర్ వెంటనే బీజేపీ నాయకుల పట్ల అనుచిత ప్రవర్తన చేసిన కమిషనర్ వెంటనే కమిషనర్ నిర్లక్ష్య వైఖరి కమిషనర్ నిర్లక్ష్య వైఖరి కాపాడాలి. జై బీజేపీ. అధికార పార్టీకి కమిషనర్ వెంటనే, అధికార పార్టీకి తొత్తుగా ఉన్న కమిషనర్ వెంటనే. జై జై మాతా, జై బీజేపీ, భారతీయ జనతా పార్టీ. మీరు అద్దన్నారు, ఏది చేతిలో తీసుకోవాలి, మేము మీ చేతుల్లో ఉంటాం. కమిషనర్ మండి వైఖరి, ప్రాంతాలపై కమిషనర్ నిర్లక్ష్య వైఖరి, ప్రాంతాలపై కమిషనర్ నిర్లక్ష్య వైఖరి. మంత్రి వారికి అందరి దృష్టికి తీసుకుపోయేదాకా కూడా మీరు చేసిన అనుచిత వ్యాఖ్యల్ని వెనుక తీసుకునే వారికి ఊపునే ప్రసక్తి లేదని చెప్పి హెచ్చరిస్తున్నా. ప్రజల అవసరాల కోసం
వరద ఉన్న కారణం అక్కడ ఇక్కడ వేయకుండా ఇక్కడనే పెట్టుకొని ఇవాళ మేము ధర్నా చేస్తున్నామని చెప్పి 3 పైపులు ఇప్పుడు వేసుకొని పోయినరు. వీళ్ళ నిర్లక్ష్య వైఖరి, ప్రజల సమస్యలు అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉందో మీకు ఇప్పటికే అర్థమవుతుంది. దయచేసి ఇది జమ్మికుంట ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మేము విలేకరుల మీద, ప్రజల మీ మీద ఉంది. కాబట్టి మేము ప్రజా సమస్యల మీద పోరాటం చేసుకుంటే మమ్మల్ని ఆయన మరీ గడ్డి పూసలు అది చేసుకుంటా వయా గియా పైసలు మీరు పైసలు ఇవ్వండి అని చెప్పి అంటుండ్రు. మీకు ఇలా జమ్మికుంటా ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్న సొమ్మంతా వాళ్ళు కమిషన్లు తీసుకునే వాళ్ళ కమిషన్లు వచ్చే పనుల కోసం వాడుతున్నారు తప్పితే ప్రజలకు అవసరమైన ఏ పని కోసం వాడకుండా ప్రజల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ కమిషనర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి అలాగే సిడిఎంఏ గారికి తప్పకుండా మేము వినతి పత్రం ఇస్తాం. వారిని సస్పెండ్ చేసేంతసేపు వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రజా సమస్యలపై కమిషన్ నిర్లక్ష్య వైఖరి, ప్రజా సమస్యలపై కమిషన్ నిర్లక్ష్య వైఖరి, ప్రజా సమస్యలపై కమిషన్ నిర్లక్ష్య వైఖరి, ప్రజా సమస్యలపై కమిషన్ నిర్లక్ష్య వైఖరి. జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో జూన్ 10 తారీఖు కూడా మేము మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేకంగా కలిసి స్వయంగా మేమే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చినాం. హౌసింగ్ బోర్డు, అంబేద్కర్ కాలనీ, ఎంప్లాయీస్ కాలనీ, మారుతి నగర్, రావణపల్లిలో వరద ముంపు ప్రాంతాలు బాగుంటాయి, వీటిని మీరు ప్రత్యేక చొరవ తీసుకోవాలి, మీరు కొత్తగా చీఫ్ కమిషనర్ సార్ అని చెప్పి వినతి పత్రం ఇచ్చినాం. వాటిని పరిష్కరిస్తా అని చెప్పి నవ్వు కూడా చెప్పిండు. ఆ తర్వాత నెల రోజులకి జూలైలో కూడా మేము గాంధీ చౌరస్తా నుండి ఇక్కడి వరకు మున్సిపల్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టినాం. దానికి స్పందన లేదు. మొన్న మా బీజేపీ కార్యకర్త హౌసింగ్ బోర్డులో అమరణ నిర్దీక్ష కూర్చుంటే 15 రోజుల లోపల చేస్తారని చెప్పి వాళ్ళ అధికారులని మేనేజర్ గారిని పంపి మాకు హామీ ఇచ్చారు మీడియా ముందరనే. అది ఇప్పటికి 25 రోజులు అయింది, దానికి స్పందన లేదు. నిన్న పొద్దుగాల 6 గంటల నుండి 8:30 వరకు అతి భారీ వర్షం కురిచింది, అది అందరూ మనం చూసినాం. దానికి వరద వస్తుంటే వాళ్ళు బాధితులందరూ వీడియో పెట్టారు. మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేస్తే చేయకపోతే మాకు చేసిరు, అన్న ఇట్లా అంబేద్కర్ కాలనీలో, కృష్ణా కాలనీలో వరద వస్తుంది, మాకు ఇబ్బంది అవుతుందన్న, మా ఇళ్ళ నీళ్ళు వస్తున్నాయి అంటే ఆ వీడియోలు మాకు పంపితే మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేస్తే రెస్పాండ్ కాలేదు. 8:45కి చేసినాం, రెస్పాండ్ కాలేదు. మళ్ళీ ఒక 5 నిమిషాలు చేసినాం, రెస్పాండ్ కాలేదు. మేము ఒక పావుగంట సేపు చూసి అదే వీడియోలు ప్రెస్ మీడియాలో మన జమ్మికుంట మున్సిపాలిటీ గ్రూపులలో వివిధ గ్రూపుల్లో పెడితే 9:26 నిమిషాలకి గ్రూపులో మెసేజ్ చూసినాక మాకు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరిస్తున్నాడు. అంటే ఈయన అధికార లేకుంటే రాజకీయ నాయకుడు అనుకుంటున్నా, లేకుంటే అధికార పార్టీకి తొత్తు అనుకుంటున్నా. బీజేపీ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నీకు ఈ బీజేపీ పార్టీపై మేము అంబేద్కర్ జయంతి ఉత్సవాల నుండి చూస్తున్నాం. మీరు మమ్మల్ని ఆ రోజు అంబేద్కర్ ఉత్సవాల్లో కూడా మా దళిత నాయకుల్ని మమ్మల్ని అవమానించారు, అప్పుడు పోనీ అని వదిలేసినాం. కానీ ఈ సమస్యను ఇప్పటి నుండి మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే మేము నిన్న ఫోన్ చేస్తే నువ్వు మాకు ఫోన్ చేసి ఏమంటున్నావు, డబ్బులు నీ అభివృద్ధి పని చేస్తా ఉన్నావు, నీ వాయిస్ రికార్డు కూడా ఉంది, ఇప్పుడు నీ మీడియా కూడా పంపిస్తుంది. నువ్వు ఏమనుకుంటున్నావు కమిషనర్? ఇప్పుడు వరద ముంపు ప్రాంతాలపై నీ నిర్లక్ష్య వైఖరి ఏందో ఈ మీ తేల్చేదాకా కూడా, నీ అంతు తేల్చేదాకా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే పన్నుల్లో 2024-2025 సంవత్సరానికి గత ఆర్థిక సంవత్సరానికి 100% పన్నులు చేసినని చెప్పి కలెక్టర్ చేత ప్రశంస పత్రం పొందిరు. 2025-26 అదనంగా ముందు సంవత్సరానికి కూడా 100% ముక్కు పిండి పన్నులు వసూలు చేసి ఇవాళ 3 కోట్ల రూపాయలు రాష్ట్ర పురపాలక శాఖ మీకు పారితోషికం ఇస్తే అవి జేబులో పెట్టుకుంటున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఆ 3 కోట్ల నుండి పారిశుద్ధ పనులు చేయరాదా, డ్రైనేజ్ కాలువలు కట్టరాదా? ఎందుకు నీకు ఇంత నిర్లక్ష్యం అభివృద్ధి పైన? కేవలం ఫోటోలకి పోజులు కొట్టడానికి, లేకుంటే నీకు ప్రశంస పత్రం వస్తే ఇక్కడ బిర్యానీతోని మున్సిపాలిటీ ఆఫీస్ నీకేమన్నా నీ ఇంటి జాయిన్ అనుకోని ఇక్కడ నువ్వు పారితోషికాలు బిర్యానీ తినడానికి వేడుకలు చేసుకుంటున్నావు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకోటి, ఈ 3 కోట్ల నుండి మేము ఎక్కడి నుండి చెప్పినామంటే రైల్వే గేట్ నుండి మసీదు, మన పాత అంబేద్కర్ సంస్థల దగ్గర కరెంటు ఆఫీస్ ఉంది, ఆ సబ్ స్టేషన్ ముందు నుండి కాలువ తీయండి కమిషనర్ గారు. ఇక్కడ ఒకటి, మళ్ళీ మీరు ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంది మన హౌసింగ్ బోర్డుకి వెళ్ళేది, సాయిబాబు గుడికి వెళ్ళేది, అక్కడ నుండి ఒక కాలువ తీస్తే 50% తగ్గుతాను. ఈ చిన్న కాలువలు కట్టని నువ్వు ఫోటోలో పోజులు కొట్టుడేంది, మమ్మల్ని మా పైన అనుచిత వ్యాఖ్యలు చేసుడేంది? నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? రాజకీయ నాయకునివా, అధికారివా? మాకు స్పష్టంగా చెప్పాలి. లేకుంటే దీన్ని ఇక్కడికి కాదు, మేము మీ పైన ఉన్నటువంటి అధికారులకి, మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి, అట్లాగే కలెక్టర్ గారికి, నీ రాష్ట్ర పురపాలక శాఖ అక్కడి వారికి తీసుకెళ్లి నీ సంగతి ఏందో చూస్తాం. నిన్న మీరు ఏం చేసిరో అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకొని బీజేపీ నాయకులకు క్షమాపణ చెప్పాలి, లేకుంటే దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు ఆ హౌసింగ్ బోర్డులో ఏం డెవలప్ చేసినావు, నిన్న ఎక్కడ ఏం చేసినావు? నువ్వు నిన్న 12 గంటలకు మీకు ఫోన్ చేస్తే 12 గంటలకు వచ్చి ఫోటోలకు పోజులు ఇచ్చినావు. ఇవన్నీ మీడియాకి తెలియదా? మీ ఎన్ని గంటలకు మీకు 8 గంటలకి మీడియాలో పెడితే, ప్రెస్ మీట్లో పెడితే, మీరు 10 గంటలకు వచ్చి ఫోటోలు ఇచ్చి పోజులు. ఎందుకంటే ఇవన్నీ నిర్లక్ష్యం ఏంది? మీరు ఇప్పటికైనా బాధ్యత వివరించి అభివృద్ధి పనులు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇది ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తి ఉంటుంది భారతీయ జనతా పార్టీ తరఫున.
జమ్మిగూడ మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్య వ్యాఖ్య చేస్తున్నాడు. గత 3 నెలలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక వార్డులలో మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, లోకల్ ప్రాంతాల్లో ఇబ్బంది అవుతుందని చెప్పినప్పటికీ కూడా ఆ పైపులు తెచ్చుకొని మున్సిపల్ ఆఫీస్లో పెట్టింది, కానీ ఎక్కడ పైపులు కూడా నువ్వు సాల్వ్ చేయలేదు. నిన్న వర్షం వచ్చిన తర్వాత వర్షానికి కాలం మధ్యాహ్నం మేము పొద్దున మా పట్టణాధ్యక్షుడు ఫోన్ చేస్తే ఫోన్ రిస్పాండ్ కాకుండా ఉండేసరికి గ్రూప్లో సెండ్ చేయడం జరిగింది. తర్వాత ఆమె ఫోన్ చేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, పైసలు ఇవ్వని చెప్పడం. పైసలు ఎవరిస్తారండి కమిషనర్ గారు? నువ్వు పోయి స్టేట్ గవర్నమెంట్ అర్జీ పెట్టుకో, లేదా మంత్రి గారికి అర్జీ పెట్టుకో, మేము ఇప్పిస్తాం పైసలు. నువ్వు ఓకే రేట్లో కూర్చుంటే ఫెయిల్ ఇక్కడ జమ్మిగూడ అభివృద్ధి చేయాలంటే నువ్వు ప్రభుత్వ అధికారులు అడగాలి, ప్రభుత్వాన్ని అర్జీ పెట్టుకోవాలి. నువ్వు మా ఎంపీ గారికి అర్జీ పెట్టుకో, మీరు పైసలు ఇప్పిస్తాం. నువ్వు ఫస్ట్ పైసలు ఇస్తే ఎవరు అనుకుంటారు? ఆఫీస్లో కూర్చొని మాట్లాడకుండా అభివృద్ధి చేయకుండా వాడి వీడని చెప్పేసి రోడ్లన్నీ కబ్జా అవుతున్నాయి, మోర్లన్నీ కబ్జా అవుతున్నాయి. వాటికి పర్మిషన్ ఇస్తారు మీ అధికారులు, మీరు కింద స్థాయి మీరు కూడా. వాటిని ఫస్ట్ ఆపండి, డ్రైనేజ్ క్లియర్ అవుతుంది. మీరు అవి చేయకుండా కూర్చొని మాట్లాడితే ఖబర్దార్ కమిషనర్ గారు, మీరు అలాంటి మాట్లాడుకో చూసుకోకపోతే బీజేపీ ఆధ్వర్యంలో అనేక ఆజ్ఞాపనలు చేసి మీ సస్పెండ్ పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.